హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. విచారణకు అని చెప్పి ముందు రోజు నోటీసులు ఇచ్చారు. పలానా రోజు మీరు చికట్పల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కండి అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ని అడిగిన ప్రశ్నల్లో చాలా కీలకమైన ప్రశ్నలు ఉండే అవకాశం అయితే ఉంది. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే, థియేటర్కి వస్తున్నట్లు ఎవరికైనా సమాచారం ఇచ్చారా అంటే, అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్ షో అని చెప్పి ఆ రోజు రాత్రి 9:30 గంటలకి సంధ్య 70mm థియేటర్కి వస్తున్నట్లు ఎవరికైనా సమాచారం ఇచ్చారా అంటే, ఇటు థియేటర్ యాజమాన్యానికే కానీ ఇటు పోలీసులకే కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదనేటట్టు ఈ ప్రశ్న అడిగినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అండ్ రెండోది, రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ఆయన ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇలా టర్నింగ్ తిరగగానే అక్కడి నుంచి కూడా సంధ్య థియేటర్ లోనకి వెళ్ళే లోపు వరకు కూడా ఆయన కారు ఏదైతే ఉందో, ఆ కారు ఓపెన్ టాప్ రూఫ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పైకి వచ్చి అభిమానులందరికీ కూడా చేతులు ఊపడం జరిగింది. అంటే అది రోడ్ షో లెక్క వస్తుంది కాబట్టి, రోడ్ షో చేయడానికి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదని చెప్పి చాలా కీలకమైన ప్రశ్న అయితే అడిగినట్లు సమాచారం తెలుస్తుంది. అండ్ మూడో ప్రశ్న కీలకంగా చూసుకుంటే, మీరు రావద్దు, థియేటర్కి రావద్దు అనేటట్టు మీకు పర్మిషన్ లేదు అనేటట్లు చెప్పినట్లు మీకు ఎవరు చెప్పలేదా అంటే, మీకు రావద్దని చెప్పి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు కదా, మీకు సంధ్యా థియేటర్ ఓనర్సే కానీ లేదు అని అంటే ఇటు మీ మేనేజర్లే కానీ లేదంటే పోలీసులే కానీ ఎవరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అని చెప్పి అడిగేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే, సంధ్యా థియేటర్కి మీతో పాటు మీ సన్నిహితులే కానీ మీ కుటుంబ సభ్యులే కానీ మీ బంధుమిత్రులే కానీ ఎవరెవరు వచ్చారని చెప్పి ఈ ప్రశ్న కూడా అడిగినట్లు సమాచారం తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే కూడా అల్లు అర్జున్ A11 కింద ఆ కేసులో యాడ్ చేశారంట. మరి A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, అలా A10 వరకు ఎవరున్నారు అనేది చూడాలి. అంటే ఇందులో ఇంకా అంటే కీలకంగా రోజు చూసుకుంటే, శిల్పా రవిచంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులు వచ్చారు, మెయిన్గా అల్లు అర్జున్ మామగారు వచ్చారు, వాళ్ళ బంధుమిత్రులు వచ్చారు, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూసుకుంటే, అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు రేవతి గారు చనిపోయినట్లు మీకు తెలుసా లేదా, మీకు ఆవిడ చనిపోయిందని ఎప్పుడు తెలిసింది, మీరు థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలుసా తెలియదు అనేటట్టు ఈ ప్రశ్న కూడా అడిగినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అండ్ మెయిన్గా ఫైనల్గా చూసుకుంటే, మీతో పాటు సంధ్యా థియేటర్కి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది బౌన్సర్లు ఎవరెవరి మీద దాడి చేశారని చెప్పి ఈ ప్రశ్న కూడా అడిగినట్టు. ఎందుకనంటే నిన్న అల్లు అర్జున్ బౌన్సర్లకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక హెడ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. యాంటోనియో ఏదో పేరు ఉంది సంథింగ్, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ బౌన్సర్లు అల్లు అర్జున్ దగ్గరకు వస్తున్నారని చెప్పి ఇలా చేతులతో గెంటేయడాలు, గుద్దేయడాలు, తోసేయడాలు జరుగుతాయి కదా, ఆ నేపథ్యంలో ఇక్కడ ఘటన జరిగినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి అది కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో చాలా కీలక విషయాలు అయితే బయటపడాలి. ఎలాంటి ప్రశ్నలు అడిగారు అని చెప్పి మనకైతే సమాచారం తెలిసింది, అవి మాత్రం అనుకుంటున్నాం. కానీ ఇంకా చాలా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే 3 గంటల నుంచి 4 గంటలకు పైగా చికట్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ అయితే పోలీస్ విచారణ హాజరవడం జరిగింది. ఆ తర్వాత కూడా కీలకంగా చూసుకుంటే, మళ్ళీ ఎప్పుడైనా ఒకవేళ విచారణకు అవసరం అయితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు తప్పకుండా రావాలి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళిపోకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకి కూడా అల్లు అర్జున్ పరిస్థితి ఎలా అయిపోతుందనంటే, ఇంకా అనకూడదు కానీ తన సినిమా అనేది ఒక రేంజ్లో అక్కడ పీక్ స్టేజ్ చూపెడుతుంది. ఎందుకనంటే వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకు పైగా 19 రోజుల్లో కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ చేస్తుంది, అసలు నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది సినిమా. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పరిస్థితి ఎలా ఉందనంటే, కక్కలేక మింగలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటట్టు ఏదో సామెత చెప్తారు చూడండి, అంతకంటే దారుణంగా ఉంది. ఏం చేయాలో తెలియదు, ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు, ఆల్రెడీ పూర్తిగా కూడా ఇరుక్కుపోవడం జరిగింది. ఒక్క ప్రెస్ మీట్ మొన్న శనివారం సాయంత్రం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ఆ ఒక్క ప్రెస్ మీట్ పెట్టకన్నా ఉండుంటే ఖచ్చితంగా ఇంత ప్రెజర్ అనేది వచ్చేదే కాదు. మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవుద్ది, జైలుకు వెళ్తారు అనే ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న సినారియో ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఆల్మోస్ట్ తగ్గిపోదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ పెట్టారో, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వన్ సైడ్గా ప్రభుత్వం అయిపోయింది, వన్ సైడ్గా పోలీసులు అయిపోయారు. చాలా మంది కూడా అల్లు అర్జున్ని ఇష్టానుసారంగా తిడుతున్నారు.